ఫ్రెండ్స్ ఇక్కడ రెక్కల్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కన వచ్చి బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్డేట్ చేయడానికి మిస్ కారు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్తో మనం నెలకి 5000 వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అని చెప్పి చాలా మంది నిరుద్యోగులు అయితే వెయిటింగ్ చేస్తున్నారు. సో మీకు ఒక మంచి వార్త అనేది రావడం జరిగింది. సో మనకు ఫ్రెండ్స్ ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఈ నెల 29న రిలీజ్ అవ్వబోతున్నట్లుగా మనకు ఒక సమాచారం అయితే రావడం జరిగింది. సో ఈ రోజు మనకు విశాలాంధ్ర పేపర్ని కనుక పరిశీలించినట్లయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూడగలుగుతారు. సో మీకోసం ఈ యొక్క ఆర్టికల్ని కట్ చేసి తీసుకొచ్చాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు తెలుగు పండిట్స్ విలువల అని చెప్పి మనకు ఈ యొక్క డిఎస్సిలో ప్రతి డిఎస్సిలో మనకు ఎవరైతే తెలుగు పండిట్స్ అభ్యర్థులు ఉన్నారో సో వీరు చాలా నష్టపోతున్నారు అన్నట్టుగా ఒక కథనం అయితే ఇచ్చారు. ఈ యొక్క కథనంలోనే మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుందని చెప్పి ఇక్కడ కథనం అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో తెలుగు భాషకు ఆదరణ అయితే తగ్గుతుంది. టీఆర్టీలో సింగిల్ డబుల్ డిజిట్ల పోస్టుల సంఖ్య ఉండడంతో భాషా పండితులకు దిక్కుతోచిన స్థితి అయితే నెలకొంది. 4 పర్యాయాల డిఎస్సి పోస్టులను పరిశీలించినట్లయితే తెలుగు స్కూల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య కుదించుకుపోతున్నాయి. 2012-2014 డిఎస్సిలో అన్ని జిల్లాల్లోనూ అతి తక్కువగా తెలుగు పోస్టులు ఉన్నాయి. దీంతో తెలుగు భాషపై మమకారంతో భాషా పండిట్ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు తీవ్ర అన్యాయం కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించబోయే డిఎస్సి పోస్టులలో తెలుగు లాంగ్వేజ్ పండిట్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అతి తక్కువగా ఉండడంపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 నుంచి 15,000 వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక చేరింది. ఇందులో తెలుగు పండిట్ల పోస్టులు అతి తక్కువగా ఉన్నాయని తెలిసింది. తెలుగు పోస్టులను ఇతర సబ్జెక్టుల అభ్యర్థులు తన్నుకుపోవడంపై పండితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు తెలుగు పండిట్స్ కి డిఎస్సిలో జరుగుతున్న అన్యాయం పట్ల మనకు ఈ యొక్క న్యూస్ అయితే రావడం జరిగింది. యాక్చువల్గా మనకు తెలుగు ఉపాధ్యాయ పోస్టులకు ఏ విధంగా అర్హతలు ఉన్నాయని చెప్పి మనం పరిశీలించినట్లయితే సో ఫ్రెండ్స్, మనకు తెలుగు ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సిలో తెలుగు పండిట్ అంతేకాకుండా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అభ్యర్థులు చేయాలనుకుంటే BA స్పెషల్ తెలుగు కానీ లేదంటే BA ఓరియంటల్ BA 3 సబ్జెక్టులలో ఒక సబ్జెక్టు తప్పనిసరిగా తెలుగు చదివి ఉండాలి. ఏడాది పాటు తెలుగు పండిట్ కోర్స్ చేయాలి. ఆ తర్వాత టెట్ పేపర్ 3 లాంగ్వేజెస్ తెలుగులో మనకు అర్హత అనేది సాధించి ఉండాలన్నమాట. ఈ యొక్క పోస్టులకు MA తెలుగు విద్యార్హత అనేది అవసరం లేదు. తెలుగు పండిట్ కోర్స్ చేసేందుకు గాను అభ్యర్థులు లాంగ్వేజ్ పండిట్ సెట్ రాసి అర్హత అనేది సాధించాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా తెలుగు పండిట్ సంబంధించి అర్హతలు అయితే ఉన్నాయి. సైన్స్ అండ్ ఆర్ట్స్లో BA BSc బీకాంతో పాటు బీఈడీలు చేసిన అభ్యర్థులంతా వారు బీఈడీలో రెండో మెథడ్గా ఉన్న తెలుగును సాకుగా చూపి ఆ తర్వాత దూర విద్యలో MA తెలుగు చేస్తున్నారు. దీంతో డిఎస్సికి వారి సొంత సబ్జెక్టుల్లో నెగ్గే సత్తా ధైర్యం లేక తెలుగు పోస్టులపై కన్నేస్తున్నారని చెప్పి విమర్శలు అయితే రానున్నాయి. సో ఈ విధంగా మనకు తెలుగు పండిట్స్కి జరుగుతున్న అన్యాయం పట్ల మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఈ యొక్క ఆర్టికల్లో మనకు తెలుగు పండిట్స్ గురించి మనకు పూర్తి వివరణ అయితే ఇచ్చారన్నమాట. సో ఇక్కడ ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 29న ప్రకటనను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. టెట్ ఫలితాల ప్రక్రియ పూర్తవడంతో అభ్యర్థులంతా డిఎస్సి ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నారు. సో దాదాపు 10,000 నుంచి 14,000 ఖాళీలతో డిఎస్సి ప్రకటన విడుదలకు ప్రభుత్వం సిద్ధమైనట్లుగా సమాచారం అయితే రావడం జరిగిందని ఇక్కడ మనకు ఆర్టికల్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు ఈ యొక్క వీకెండ్లో ఉంటుందని చెప్పి గంటా శ్రీనివాసరావు గారు చెప్పిన విషయం తెలిసిందే. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు వీలైనంత త్వరగా వచ్చేస్తుంది. మీరు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పి వెయిటింగ్ చేయకండి. ఎందుకంటే ఆల్రెడీ మనకు టెట్లో కనుక చూసినట్లయితే టైమింగ్ ఎంత తక్కువ ఇచ్చారో మీకు తెలిసిందే. సో పోస్ట్ పోన్ చేసుకుంటూ రావడం వల్ల మనకు కొంచెం చదవడానికి కోచింగ్ తీసుకోవడానికి టైం అయితే సరిపోయింది. కానీ సో స్టార్టింగ్లో మనకు 40 డేస్ ఇవ్వడం జరిగింది. సో ఇదే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ డిఎస్సి సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకు వీలైనంత త్వరగా వచ్చేసిన మనకు చూసినట్లయితే June 12 కల్లా ఖాళీని అయితే భర్తీ చేస్తామని చెప్పారు. సో సమయం చూసినట్లయితే చాలా తక్కువగా ఉంటుంది. సో మేబీ ఇంకొక 50 డేస్ ఆర్ 60 డేస్ మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎగ్జామ్ డేట్కి మధ్య గ్యాప్ అయితే ఉండొచ్చు. సో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కోచింగ్ సెంటర్లు వెనక పరిగెట్టే కన్నా సో ఇప్పుడే ఒక మంచి కోచింగ్ సెంటర్ కనుక వెళ్ళినట్లయితే ఆ మంచి ఎక్స్పర్ట్స్తో మనకు ఈ యొక్క కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుందని నేనైతే ఆశిస్తున్నాను. సో ఎప్పుడైనా సరే ఎప్పటికప్పుడు వచ్చి మంచి అప్డేట్స్ ఏమైనా సరే ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అందరికంటే ముందుగా అందించే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ టు ఆల్.